హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మనం ఆఫ్కాట్ అంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ ఫైటర్ జెట్ నేము సుఖోయ్ Su-30 MKI. Okay, it is the backbone of the Indian Air Force. 4.5 generation multi-role fighter. Okay, ఇది అన్ని రకాలుగా యూజ్ చేసుకోవడం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ Su-30 MKI? ఇది చూసుకుంటే అబ్జర్వర్ ఛాలెంజెస్, ట్విన్ ఇంజన్స్, 2 ఇంజన్స్ ఉంటాయి. ఇది మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్డ్ బై జాయింట్లీ రష్యా అండ్ ఇండియా. ఇది రష్యా అండ్ ఇండియా అనేది డెవలప్మెంట్ చేస్తుంది. ఇది ఏంటంటే గ్రౌండ్ అటాక్లో యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనం నేవీ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, ఐఎన్ఎస్ విక్రాంత్లో ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సేమ్ అదే మిషన్స్ మీద యూజ్ చేసుకోవచ్చు, అలాంటి వాటి మీద యూజ్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ రేంజ్ మిషన్ అంటే ఎక్కువ దూరం వెళ్ళే ఏమైనా మిషన్స్ ఉంటాయి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్యాపబిలిటీ చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఇన్ ది వరల్డ్, కంబైనింగ్ ఎక్స్పెన్షనల్ రేంజ్, పేలోడ్ కెపాసిటీ అండ్ కాంబాక్ట్ వర్సాలిటీ ఇన్ సింగిల్ ఎయిర్ ఫ్రేమ్. ఓకే, ఇది అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ MKI చూసుకుంటే M అంటే మోడరైజ్డ్ అండ్ K అంటే కమర్షియల్ ఎక్స్పోర్ట్. ఓకే, డిజైనర్ ఫర్ ఇంటర్నేషనల్ సేల్ అండ్ I అంటే ఇండియా, కస్టమైజ్డ్ స్పెసిఫికలీ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్వైర్మెంట్. ఓకే, ఇది అబ్రివేషన్. నెక్స్ట్ స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే దీంట్లో టైలర్డ్ టు మీట్ ఇండియన్ స్పెసిఫిక్ డిఫెన్స్ నీడ్స్ ఇన్ కోఆపరేటింగ్ అడ్వాన్స్డ్ avionics, okay, weapon systems and performance characteristics not found in other Su-30 variants. Okay, ఇది మెయిన్ స్పెషల్ ఫ్యూచర్. నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ హిస్టరీ చూసుకుంటే ఇది Su-30 MKI is derived from the legendary Sukhoi Su-27 air superiority fighter developed by Russian Sukhoi design bureau. Okay, this aircraft was customized specifically for Indian requirements through joint collaboration. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇండియాలో, కాకపోతే టెక్నాలజీ మొత్తం షేర్ చేస్తుంది రష్యా. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఎంటర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ ఇన్ 2002, బికమింగ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే కంట్రీస్ బిహైండ్ టెక్నాలజీ, రష్యా అండ్ ఇండియా. రష్యా అండ్ ఇండియా మా ఎయిర్ ఫ్రేమ్ అనేది డిజైన్ చేసింది. ఇండియాలోనేమో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం. ఇజ్రాయెల్ అండ్ ఫ్రాన్స్ చూసుకుంటే సప్లైస్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అండ్ కౌంటర్ మెథడ్స్. ఫ్రాన్స్ కాంట్రిబ్యూట్స్ ప్రెసిషన్ నావిగేషన్ సిస్టమ్, రిజల్ట్ అడ్వాన్స్డ్ హైబ్రిడ్ ఫైటర్ టెక్నాలజీ. ఓకే, దీన్ని తయారు చేయడానికి మొత్తం నాలుగు కంట్రీస్ అనేవి మనకి బాగా ఉపయోగపడ్డాయి. ఒకటి ఇండియా, ఇంకోటి రష్యా, ఇంకోటి ఇజ్రాయెల్ అండ్ ఫ్రాన్స్. రష్యా చూసుకుంటే ఎయిర్ ఫ్రేమ్ డిజైనింగ్ అనేది రష్యా చేసింది. ఇంకా ఇండియాలోనేమో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అదేమో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మిగతా సప్లైస్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ ఏమో ఇజ్రాయెల్ సప్లై చేస్తాం. నావిగేషన్ సిస్టమ్ అనేది ఫ్రాన్స్ అనేది చేయడం. ఇప్పుడు చూసుకుంటే ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ చూసుకుంటే లార్జ్ అండ్ పవర్ఫుల్ ఎయిర్ ఫ్రేమ్, ఎక్స్పెన్షనల్ ఏరోడైనమిక్ స్ట్రక్చర్, ఫ్యూచర్ ఫీదర్స్ ఇన్ క్యాన్ ఆర్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ వల్నరబిలిటీస్ అండ్ ట్విన్ వెర్టికల్ స్టెబిలైజర్స్ ఫర్ ఎన్హాన్స్డ్ స్టెబిలిటీ డ్యూరింగ్ హై స్పీడ్ కాంబాక్ట్ ఆపరేషన్స్. అంటే వేగంగా వెళ్ళి ఒకేసారి అటాక్ చేస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఎప్పుడు అటాక్ చేస్తుందని తెలియదు, సడన్గా వచ్చి అటాక్ చేసి సడన్గా వెళ్ళిపోవడం, సేమ్ ఇదే ప్రాసెస్లో ఉండడం. ఇంకా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ చూసుకుంటే
extended long range mission capability covering up to 3000 kilometers, 3000 plus kilometers, heavy weapon carrying capacity for 88,000 kgs payload. ఓకే, నెక్స్ట్ అక్యురేట్గా ప్రెసిషన్ టార్గెట్ చేస్తుంది, అలాగే సస్టైన్ కాంబాక్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ థ్రస్ట్ వెక్టరింగ్ టెక్నాలజీ చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్ అనే నాజిల్స్ అనేవి మూవబుల్ అవుతాయి అవడం, ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ తిప్పుకోవడం. ఇంకా వెర్టికల్ ఇంజిన్స్ ఇవి, ఓకేనా, అంటే కిందన ఉంటాయి ఉండడం, పైన వెర్టికల్ ఇంజిన్స్, ఓకేనా. ఇది ఇంపాసిబుల్ ఫర్ కన్వెన్షనల్ ఫైటర్స్ ఇంక్లూడింగ్ షార్ప్ టర్న్స్ అండ్ ఎన్హాన్స్డ్ డాగ్ ఫైట్ పర్ఫార్మెన్స్. డాగ్ ఫైట్ అనేది ఎయిర్ ఫోర్స్లో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది మోస్ట్ ఫేమస్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ PUGACHEV Cobra maneuver, where when the aircraft pitches up dramatically while maintaining forward momentum, allowing to quick nose pursuing enemies. Okay, next ఇంజిన్ డీటెయిల్స్ చూసుకుంటే AL3131FP టర్బోఫాన్ ఇంజిన్స్ ఇది 2 Saturn AL3FP turbofan engines, each producing approximate 12,500 kg force of thrust. This twin engine configuration enables a maximum speed of Mach 2 and provide exponential power to weight ratio for superior performance. Power and survivability. ఇది ఇంకా రాడార్స్ అండ్ సెన్సర్స్, ఇది మనకి ఎవరు పంపించారు? ఫ్రాన్స్ వాళ్ళు పంపించారు. ఇది చూసుకుంటే అడ్వాన్స్డ్ NO11M bars, passive electronically scanned array radar. It detects enemy aircraft at long range, tracks multiple targets simultaneously, and guided missile during combat, ground mapping capability, and enable precision strike missions. ఇది దానికి సంబంధించింది. ఇంకా సెన్సర్స్ చూసుకుంటే IRST. ఓకే, ది ఎయిర్క్రాఫ్ట్ ఇన్కార్పొరేట్ IRST, ఇన్ఫ్రారెడ్ స్ట్రెచ్ అండ్ ట్రాక్. ఇది ఒక సెన్సార్ ఫర్ పాసివ్ డిటెక్షన్ అండ్ హీట్ స్ట్రక్చర్స్ సిగ్నేచర్స్. దిస్ allows tracking enemy aircraft without emitting radar signals, provide stealth advantage in combat situation. ఓకే, నెక్స్ట్ కాక్పిట్ సిస్టమ్ చూసుకుంటే ఇది డిజిటల్ మల్టీఫంక్షనల్ అడ్వాన్స్డ్ ఏవియానిక్స్. ఇది డిజిటల్ మల్టీఫంక్షన్స్ ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ ఫ్లైట్ డేటా, HUD, హెడ్ అప్ డిస్ప్లే, ప్రాజెక్ట్స్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్, హెల్మెట్ మౌంటైన్ సైట్ ఎనేబుల్ ఆఫ్ బోర్ సైట్ టార్గెటింగ్, HOTAS. ఓకే, హాటెస్ట్ కంట్రోల్, కీప్స్ హ్యాండ్స్ ఆన్ థ్రోటల్ అండ్ స్టిక్. ఇందులో ఇద్దరు చూసుకుంటారు. ఫస్ట్ పైలట్ ఏమో పైలట్ కంట్రోల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైట్ నావిగేషన్ చూసుకుంటాను. ఇందులోనేమో సెకండ్ సీట్లోనేమో వెపన్స్ అనేవి టార్గెట్ అవుతాయి అవడం, ఆపరేట్ మేనేజ్ టార్గెటింగ్ రైడర్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్. ఓకే, నెక్స్ట్ వెపన్స్ అండ్ సిస్టమ్ చూసుకుంటే ఎయిర్ టు ఎయిర్ వెపన్స్ ఉన్నాయి, అలాగే ఎయిర్ టు గ్రౌండ్ వెపన్స్ ఉన్నాయి. అస్త్ర, ఇండిజీనియస్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్, R13, షార్ట్ రేంజ్ ఇన్ఫ్రారెడ్ homing missile for close combat, R77, medium range active radar guided missile for BVR engagements. ఓకే, ఇది ఎయిర్ టు గ్రౌండ్ చూసుకుంటే లేజర్ గ్రైండెడ్ బాంబ్స్ ఫర్ ప్రెసిషన్ స్ట్రైక్స్, KAB 500 అండ్ KAB 1500 guided bombs, and KH-29 and KH-59 precision missiles. Total payloading capacity up to 8,000 kgs. ఓకే, ఇంకా ఇందులో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ కూడా చేయడం. సూపర్సోనిక్ స్ట్రైక్ క్యాపబిలిటీ అండ్ మిషన్ ఎఫెక్టివ్నెస్. It is uniquely capable of carrying BrahMos supersonic cruise missile, making it one of the deadliest strike fighters globally. This integration enables supersonic strike capability of both
anti-ship and land attack missions with devastating precision. Okay. Next, the BrahMos equipped Su-30 MKI can engage target at any range exceeding 290 kilometers at speed Mach 2.8. This combination provides India with unmatched standoff strike capability against maritime and ground threats. Okay. ఇంకా ఎయిర్లోనే మనం రీఫ్యూలింగ్ అనేది చేసుకోవచ్చు. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ క్యాపబిలిటీ. ఓకే. The Su-30 MKI can refuel from tanker aircraft during flight and significantly extending combat range and operational endurance. This capability enables long duration missions and deep strike operations from far beyond normal range. ఇంకా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఎయిర్ రిఫ్యూయలింగ్ provides enhanced strategic reach for the Indian Air Force. Benefits including extended patrol time, ability to conduct deep penetration strikes, and increased mission flexibility without landing. ఓకే. ఇంకా ఆపరేషన్ రోల్స్ చూసుకుంటే ఇందులో కాంబాక్ట్ మిషన్స్ అనేవి ఉన్నాయి, అలాగే స్ట్రాటజిక్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. కాంబాక్ట్ మిషన్స్లో చూసుకుంటే ఎయిర్ సుపీరియారిటీ ఇంకా మెరీన్ సుపీరియారిటీ అనేవి రెండు ఉన్నాయి. ఎయిర్ సుపీరియారిటీలో స్ట్రైక్ టెగ్నెట్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ అటాక్ నుంచి ప్రెసిషన్ స్ట్రైక్స్ ఆన్ ల్యాండ్ టార్గెట్ చేసుకోవచ్చు. అలాగే మ్యారిటైమ్ స్ట్రైక్ చూసుకుంటే యాంటీ షిప్ ఆపరేషన్స్ ఇన్ నేవల్ వార్ఫేర్. ఓకే. ఇందులో స్ట్రాటజిక్ ఆపరేషన్స్ చూసుకుంటే రీకోయినెన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ సర్వైలెన్స్ మిషన్స్, ఎస్కాట్ మిషన్స్ ప్రొటెక్టింగ్ ఫ్రెండ్లీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ అసెట్స్. ఓకే. న్యూక్లియర్ డెలివరీ రోల్, స్ట్రాటజిక్ deterrence capability as part of India nuclear trade, making it a true multi-role platform. Okay. Next, role of Indian Air Force చూసుకుంటే strategic importance and felt dominance. ఇందులో strategic importance చూసుకుంటే it is the backbone of India aerial defense guarding critical borders with China, Pakistan. It provides long-range strike capability, act as heavy weapons platform, serving as a major force of multiplier for the IAF. ఇది చూసుకుంటే మనకి ఎల్ఓసి బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళకూడదు, కాకపోతే అక్కడ అటాక్ అవ్వాలంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవడం. అలాగే చైనాకు కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే అక్కడ కూడా మళ్ళీ మనం వెళ్ళి చేయొచ్చు. ఫెల్ట్ డామినెన్స్ చూసుకుంటే Su-30 MK performs largest fighter field in India, enabling comprehensive air superiority and deep strike operations across all strategic fronts. ఇది SUకి సంబంధించింది. ఇంకా మనం ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ చూసుకుంటే వెస్టర్న్ ఎక్సర్సైజ్ అలాగే ఏషియన్ పెసిఫిక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. యుఎస్ఏలో మనకి రెడ్ ఫ్లాగ్ ప్రీమియర్ ఏరియల్ కాంబాక్ట్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి జరుగుతుంది. అలాగే యూకేలో ఇంద్రస్ జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది జరగడం. ఇంకా ఫ్రాన్స్లో గరిడా బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది టాటిక్. ఇంకా ఆస్ట్రేలియాలో పిచ్ బ్లాక్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఇందులో మొత్తం అన్ని ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ వచ్చి వాళ్ళ యుద్ధ విన్యాసాలు అని చూపిస్తారు. ఇంకా స్ట్రెంత్ చూసుకుంటే లాంగ్ కాంబాక్ట్ రేంజ్ ఎక్స్టీడింగ్ 3000 kilometers. ఓకే. heavy payload capacity 8000 kgs and super maneuverability with thrust vector, twin engine safety and redundancy. Okay. Next, operational edge, powerful NO11 bars radar system, true multi-role capability, air superiority, ground attack and maritime strike, proven performance in international exercises. ఇంకా వీక్నెసెస్ చూసుకుంటే లార్జ్ రైడర్ క్రాస్ అక్రాస్ సిస్టమ్, ఎయిర్క్రాఫ్ట్ మోర్ డిటెక్టబుల్ బై ఎనిమీ రైడర్స్. ఓకే. హై మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్ అండ్ ఆపరేషనల్ కాస్ట్, నాట్ డిజైనెడ్ హ్యాజ్ ఎ స్టెల్త్ ఫైటర్ ప్లాట్ఫామ్. ఇంకా డిజైన్ ట్రేడ్ ఆఫ్స్ చూసుకుంటే హెవీ ఎయిర్క్రాఫ్ట్ వెయిట్స్ కెన్
agility to combat scenarios, complex system require extensive ground support, visibility compared to 5th generation stealth fighters. ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవడం. ది సూపర్ స్విక్యూ upgrade program aims to keep the Su-30 MKI operational and competitive until the 2040s. ఇది 2040s కల్లా AESA radar integration, enhanced avionics suite and advanced electronic warfare capabilities అనేవి ఉంటాయి అన్నారు. ఇంకా planned improvement AI-assisted combat system for enhanced decision making and new digital cockpit display with improved situational awareness, next generation sensors and targeting systems. ఓకే, ఇంకా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇందులో 2 పైలట్స్ ఉంటారు. మ్యాక్సిమం స్పీడ్ 2120 km/h. ఇంకా కాంపాక్ట్ రేంజ్ చూసుకుంటే 3000 km. అలాగే సర్వీస్ సీలింగ్ చూసుకుంటే 17,300 meters. వెపన్ క్యాపబిలిటీ చూసుకుంటే 12 external stations ఫర్ weapons and fuel tanks. మ్యాక్సిమం పేలోడ్ 88,000. capable of carrying air-to-air missiles, అలాగే precision guided mutations and bombs and the BrahMos supersonic cruise missile for devastating strike capability. ఇంకా కన్క్లూజన్గా వస్తే ఓకేనా, బ్యాక్బోన్ ఆఫ్ ది IAF అండ్ వరల్డ్ క్లాస్ మల్టీ రోల్ ఫ్లైటర్. ఇవి అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, సీ యూ అగైన్.